ఎక్కడ మీది? మాది ముండ్రాయి. మొండ్రాయ్. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా? ఇట్టే ఉంది ఆ, మామూలుగా. ఆ. ఆ. మామూలుగా అంటే మనకి అప్పుడు రైతు బంధు పడలే ఏం పడలే అప్పుడు రైతు బంధు వేసిర్రు ఇక అన్ని చేసిరు. ఇప్పుడు రైతు బంధు ఎక్కడిది ఇక? ఆ, రైతు బంధు లేదు ఏం లేదు ఇక సెత్తారు ఒకరు రైతులు. ఆ, కాలం లేదు పొలాలు ఎండిపోతుంది ఆ. అంత అవుతుంది. నీళ్ళు రావా ఇటు కాలువ నీళ్ళు రావా? ఇక అయ్యో ఇప్పుడు తిత్తారు కదా. ఆ, అయ్యో వచ్చే తర్వాత ఇప్పుడు 5-6 సంవత్సరం వచ్చి ఆ, ఇక అట్టే ఉంటుంది అట్టే పోతుంది ఇక. ఆ. ఇక అంతే ఇక. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనా? కేసీఆర్ రైతు బంధు వేసేది మరి పింఛన్ చేసేది మరి గ్యాస్ కూడా ఎక్కువనే అయిందట. ఇక మరి మాకు తెలియదు కానీ ఆటోలో పోయి తెచ్చుకుంటారు కదా. అది కూడా చెప్తలేదు ఇక. ఇక రైతు బంధు ఏది పడలే ఇట్టే ఉంది. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుందా? ఇక కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఆ, కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఆ. ఎందుకు ఏమేమి చేసిండు? మంచి పనులు చేసిండా? చేసిండు టాకీ కట్టించిండు మరి ఇటు ఇటు నుంచి మరి టండకు ఊరుకు టాకీ కట్టేసే కదా. ఇక కేసీఆర్ ఇంటికి నల్లు వచ్చేది నల్ల వచ్చేది మిషన్ భగీరథ. నల్ల వచ్చేది ఇంటి నల్ల బిల్లు కడతలేము. గాంధీ తోటే మేము సేకరణ చేస్తున్నాం. ఇక తానం చేస్తాం ఇది చేస్తాం ఇక బొర్రెలు ఏం లేవు. ఇక కేసీఆర్ చేసేది 6 గ్యారెంటీలు వచ్చినా? 6 గ్యారెంటీలు వచ్చిందా నీకు? ఏంది 6 కాడ అంటే మన పిచ్చినా పింఛని పిచ్చిన నాకు రాలే కానీ మా పొలకు వస్తుంది 4 కేజీ ఇస్తారు. కేసీఆర్ చేసిందేనా ఇది. అప్పుడు కూడా మన ఈయన లేడా మన ఈ రాజశేఖర చేసిండు కదా అప్పటికే కేసీఆర్ చేసిండు. మీ ఎమ్మెల్యే ఎవరే? మా ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి. ఝాన్సీ రెడ్డి వేసేసిన అదే ఆమె పేరు ఇట్టే కదా. ఆమె ఇచ్చింది ఇక చేసింది. ఏది లేదు ఇప్పుడు ఏది లేదు రైతు బంధు లేదు తినుడు లేదు తాగుడు లేదు. మేడం చూసినా ఎప్పుడైనా? చూసిన అది ఇక్కడ ఓపెన్ చేసి పోయా కాలువ మొన్న చూసిన. ఇక అమ్మన ఒకళ్ళు వేస్తే కేసీఆర్ పోతాడా? అందరు రాష్ట్రం అయితేనే వస్తాడు. ఇప్పుడు అయితే కేసీఆర్కి వేస్తాం ఓటు. మళ్ళీ పాలవర్తికి ఎవరు ఎమ్మెల్యేగా వస్తాం బాగుంటది? పడగొడి ఎమ్మెల్యే ఇక మన దివాకర్ రాగా రావాలి. మంచిగా ఉంటాడా? ఆయన మంచిగా చేస్తాడు పనులు. అంటే ఏమైనా సమస్యలు వస్తే వస్తాడా? వస్తాడు మన సాగుకో దీనికి దానికి వస్తాడు. పెళ్లికి పిలిచిన వస్తాడు, సాగు వచ్చినా చూసిపోతాడు. మేడం వస్తుందా? ఏడ వస్తుంది మేడం కళ్ళు పడతలేదు ఇక వస్తలేదు. అమ్మ నాయకుడు ఆయన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా మీ మేడం వస్తలేదు అంటే ఏంది? అది వస్తలేదు. మొన్న ఇక్కడ పెళ్ళి అయితే వచ్చిందట నిన్నైతే చూడలే కానీ చచ్చిపోయినా ఏం పోయినా కూడా రాదు. వస్తలేదు. దెబ్బ తిరిగినా ఏం తిరిగినా కూడా వస్తలేదు. రైతులకు మేలు జరగాలంటే ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే బాగుంటుందా? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. రైతు బంధు వేసేది ఇది వేసేది. రైతు బంధు లేదు అయ్యా ఏమన్నా గ్యాస్ కూడా ఎక్కువ అయిందట ఇప్పుడు. రైతు బంధు ఎన్నిసార్లు పడ్డదా మీకు? మాకు 2 కిస్తీ పడేది. 2 కిస్తీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఎన్నిసార్లు పడలే. మన కేసీఆర్ అప్పుడు మన లోన్ తెచ్చినాం కదా అది మాఫీ అయింది. రుణమాఫీ అయింది. నేను 1 లక్ష తెచ్చిన ఇక మాఫీ అయింది. మళ్ళీ ఇక మొన్ననే మళ్ళీ రేట్ చేసి వచ్చిన ఇట్ట ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేదా? లేదు ముందు కానీ ఏది మరి చేసేది ఏది మరి బాగానే ఉంది. గెలిపించడం రాష్ట్రం మొత్తం గెలిపించరు కానీ ఏది 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు ఎవరు కేసీఆర్. రేవంత్ రెడ్డి రాడు అసలే రాడు. నాకు ఎరికే కదా. నేను కూడా కాంగ్రెస్ పార్టీ చేసినా అప్పుడు కూడా ఇల్లు తెచ్చినాం ఇది తెచ్చినాం అప్పుడు కాంగ్రెస్ పార్టీనే చేసినాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా మంది వాళ్ళు కూడా అంతే. సరిపడి కూడా మొన్న గెలిచారు కదా ఏ పనులు లేవని సత్తారు ఒకరు భూమి అమ్ముతా ఇది అమ్ముతాని అంటాను. మన తుగరామ ఇది టండ కదా ఇటు టండల్నే ఇక భూమి అమ్ముతున్నాడు ఏది పడలేదు అంట. ఒకరు వార్డు నెంబర్లు 2 లక్షలు పెట్టుకోరు గెలిచిర్రు ఏది లేదు. ఇక గెలిచి లాభం ఏం లాభం లేదు. వాళ్ళకి ఏదైనా అప్పు తిరగలేక మన అప్పు తెచ్చి అప్పు ఇక 10 రోజులు ఇచ్చినాం గెలిచినాం. మరి ఏంటంటే పరిస్థితి సత్తారు ఒకరు ఏం రాలే అని మేము కూడా ఒప్పుకోలేదు. మరి ఏది మీరు ఎమ్మెల్యే గెలిచింది సరిపల్లి గెలిచింది మరి ఏది మాకు చేసేది అని అంటే మాకే వస్తలేదు మీకు ఎక్కడ చెప్తారు అంటారు. ఇట్లాంటి సంగతి. నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తవి మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది? కేసీఆర్ రావాలి. ఇక మా బుద్ధి వచ్చింది కదా కాంగ్రెస్ ఏను మా బుద్ధి వచ్చిందిగా ఉంది.